జుట్టు ముఖార విందానికి అదనపు సౌందర్యం తెచ్చిపెడుతోంది. పురుషులు మహిళలని తేడా లేకుండా అందరికీ హెయిర్ అంటే ఇష్టమే. స్త్రీలకైతే మరీ మక్కువ. పొడుగాటి ఒత్తైన శిరోజాలకు అలంకరణలు చేస్తుంటారు. తల దువ్వుకునేటప్పుడు 4-5 వెంట్రుకలు రాలితే విలవిల్లాడిపోతారు. అలాంటిది జుట్టు మొత్తం కోల్పోతే ఆ బాధ ఊహించలేం. క్యాన్సర్ బాధితులది ఇదే సమస్య. కీమోథెరపీతో వెంట్రుకలన్నీ రాలిపోయి కుంగుబాటు, ఆత్మ న్యూన్యతకు లోనవుతారు. అలాంటి వారిలో ఆత్మవిశ్వాసం నింపి వారి మోముల్లో మళ్లీ చిరునవ్వులు పూయిస్తున్నారు గుంటూరుకు చెందిన పెరుమాళ్ల గౌరీ శిరీష. వీరంతా ఏ గుడిలోనో మొక్కులు చెల్లించుకుంటున్నారని అనుకుంటున్నారా? కానే కాదు. క్యాన్సర్ బాధితుల్లో ఆనందం చూసేందుకు ఎంతో ఇష్టపడి పెంచుకున్న శిరోజాలను కత్తిరించుకుంటున్నారు. వీరందరిలో ఇంతటి ఉదార గుణాన్ని, స్ఫూర్తిని నింపింది గుంటూరుకు చెందిన పెరుమాళ్ల గౌరీ శిరీష. తల్లిదండ్రులు చేసిన సహాయ కార్యక్రమాలు చూసి స్ఫూర్తి పొందారు శిరీష. 2019లో ప్రజ్వల కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీని సొంతంగా ఏర్పాటు చేసి ఉచిత వైద్య శిబిరాలు, రక్తదానం, విద్యార్థినుల రక్షణకు ప్రత్యేక తరగతులు, స్వచ్ఛ భారత్ లాంటి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కొన్నాళ్ల క్రితం శిరీష తల్లి యేసుకుమారి థైరాయిడ్ క్యాన్సర్ బారిన పడ్డారు. చికిత్స పొందుతున్న సమయంలో ఆమె పడిన ఇబ్బందులను చూసి చలించిపోయారు శిరీష. ఆ క్షణమే క్యాన్సర్ బాధితుల కోసం తన వంతు సాయం చేయాలని నిర్ణయించుకున్నారు. క్యాన్సర్తో పోరాడుతున్న అతివల్లో మరింత ఆత్మవిశ్వాసం నింపాలనే లక్ష్యంతో శిరోజాలను దానం చేయటానికి ముందుకొచ్చారు. తనతో పాటు తన 2 కుమార్తెలతో కూడా శిరోజ దానం చేయించి ఆదర్శంగా నిలిచారు. నాకు ఇలాగా చిన్న వీడియో ఒకటి చూశాను లాక్డౌన్ టైంలోనే. ఒక చిన్న పాప డొనేట్ చేసింది. దాన్ని చూసి నేను కూడా ఇద్దాము, ఎప్పటి నుంచో ఉంది కదా ఇద్దామని చెప్పని నేను ఆన్లైన్లో సెర్చ్ చేస్తే బాల్ బ్యూటీ అనే ఒక పేజ్ ఒకటి చూశాను ఇన్స్టాగ్రామ్లో. వాళ్ళని అప్రోచ్ అయితే వాళ్ళు మదాత్ చారిటబుల్ ట్రస్ట్ అని చెప్పని ఆ ట్రస్ట్ వాళ్ళకి నాకు డీటెయిల్స్ ఇచ్చారు. నేను నా హెయిర్ కట్ చేసేసి ఆ చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళకి పంపించడం జరిగింది. దాని తర్వాత నాకు వాళ్ళు అప్రిషియేషన్ సర్టిఫికేట్ ఒకటి ఇచ్చారు. దాని తర్వాత మనకు ఆంధ్రాలో ఎక్కడన్నా ఉందా ఇలాగా డొనేషన్ చేయడానికి, ఇట్లా మన ఆంధ్రాలో ఎవరన్నా విగ్స్ అనేది అవైలబుల్ ఉందా లేదా అని చెప్పన్నది నేను సెర్చ్ చేస్తూ వచ్చాను. ఇప్పటి వరకు చూస్తే నాకు లాస్ట్ 1 మంత్ బ్యాక్ నాకు ఒక 2 మన ఆంధ్రాలో ఉన్నారని తెలిసింది. వాళ్ళలో నాకు కొంచెం బెస్ట్ అనిపించి నమ్మకంగా అనిపించిన వాళ్ళతో ఒకళ్ళతో టైఅప్ అయ్యాను. మొన్న 19వ తారీఖు నేను సెప్టెంబర్ 19వ తారీఖు ఒక క్యాంప్ పెట్టడం జరిగింది. క్యాంప్లో వచ్చేసి 7 పార్టిసిపేట్ చేశారు. అందులో మా అమ్మగారు, నా 2 పిల్లలు ఉన్నారు. అట్లాగే ఒక ఆర్ఎంపీ డాక్టర్ గారు వాళ్ళ పాప ఇచ్చారు. దాంతోపాటు అది చూసి మోటివేట్ అయ్యి ఇంటి దగ్గర కూడా ఒక 3 హెయిర్ డొనేట్ చేయడం జరిగింది. ఆ 3ది కూడా నేను ప్యాక్ చేసి హైదరాబాద్ క్యాన్సర్ పేషెంట్స్ కోసమని విగ్స్కి పంపించడం జరిగింది. జుట్టు అనేది మళ్ళకైతే మళ్ళీ వస్తుంది. మనం కట్ చేయించుకున్నా, గుండు గీయించుకున్నా మనకు అనేది వస్తుంది. క్యాన్సర్ పేషెంట్స్కి అలాగా ఈజీ కాదు. మొత్తం మొక్కుబడి అని చెప్పని జుట్టు విచ్చేయడం జరుగుతుంది. దానివల్ల ఉపయోగం అయితే లేదని నా అభిప్రాయం మాత్రమే. ఎందుకంటే దేవుడు మన జుట్టు అయితే కోరుకోడు, మనం చేసే మంచిని మాత్రమే చూసి మనకి రిటర్న్ మనకి మేలు ఏదో ఒక రకంగా మేలు చేస్తారని నేను నమ్ముతాను. అట్లా వృధా చేసుకునే బదులు ఇలాగ ఉపయోగపడటానికి క్యాన్సర్ పేషెంట్లకి విగ్స్కి ఉపయోగపడేలాగా అందరూ సహాయపడితే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. జుట్టు కోల్పోయిన క్యాన్సర్ బాధితులకు ఉచితంగా విగ్గులు తయారు చేసి ఇచ్చే హైదరాబాద్ హెయిర్ డొనేషన్ సంస్థతో కలిసి శిరీష పనిచేస్తున్నారు. కేశాలు దానం చేయండి, క్యాన్సర్ బాధితులకు మనోస్థైర్యం ఇవ్వండి అనే సందేశంతో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. క్యాన్సర్ పోరాటంలో విజేతలుగా నిలిచిన వారికి ఉచితంగా విగ్గులు అందిస్తున్నారు. శిరీష చేస్తున్న మంచి పనికి గుంటూరు వాసుల నుంచి విశేష స్పందన వస్తోంది. ఇప్పటివరకు గుంటూరులోని 12 మంది చేత శిరీష కేశదానం చేయించారు. మా మమ్మీ క్యాన్సర్ పేషెంట్కి హెయిర్ డొనేట్ చేయడం చూసి నేను డొనేట్ చేయాలనుకున్నాను. నాకు డొనేట్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. మా చెల్లి కూడా ఇచ్చింది. నా హెయిర్ ఇంకొకరికి ఉపయోగపడడం చాలా హ్యాపీగా ఉంది. నేను 6th క్లాస్ చదువుతున్నాను. నాకు హెయిర్ డొనేట్ చేయాలనిపించింది. ఎందుకంటే క్యాన్సర్ పేషెంట్కి నా హెయిర్ వేరే వాళ్ళకి ఉపయోగపడుతుంది. నాకు సంతోషంగా ఉంది. హెయిర్ డొనేట్ చేశాను, క్యాన్సర్ పేషెంట్కి ఉపయోగపడుతుందని.
విద్యార్థి దశ నుంచే సేవా కార్యక్రమాలు చేస్తున్న శిరీష అనేక పురస్కారాలు అందుకున్నారు. స్వచ్ఛ భారత్ లక్ష్యంగా పలు కాలనీలను దత్తత తీసుకుని వాటి రూపురేఖల్ని మార్చేశారు. ఈ ఏడాది ఆగస్టు 15న మంత్రి లోకేష్ చేతుల మీదుగా స్వచ్ఛ వాలంటరీ పురస్కారం అందుకున్నారు. ఇప్పటి వరకు 28 సార్లు రక్తదానం చేసి సేవకు అసలైన నిర్వచనంగా నిలుస్తున్నారు. అన్నదానం, రక్తదానం, నేత్రదానం, అవయవదానం గురించి ప్రత్యేకంగా అవగాహన పరిచయం అవసరం లేదు. కానీ శిరోజదానం గురించి మాత్రం ప్రతి ఒక్కరికి అవగాహన అవసరం. ఎందుకంటే క్యాన్సర్ బారిన పడిన రోగులు ఎక్కువ మంది తమ శిరోజాలను కోల్పోతున్నారు. వాళ్ళంతా కూడా ఎక్కువ కుంగుబాటుకు గురవుతున్నారు. అలాంటి వారికి అవసరమైన కేశాలంకరణకు సంబంధించి ఈ శిరోజదానం అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది. అలాంటి శిరోజదానం మీద అవగాహన కల్పిస్తూ ముందుకు సాగుతున్నారు గుంటూరుకు చెందినటువంటి పెరుమాళ గౌరీ శిరీష గారు. స్వయంగా శిరోజాలను దానం చేయడమే కాకుండా తన చుట్టుపక్కల ఉన్న వారి చేత కూడా శిరోజదానం చేయిస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. కెమెరామెన్ ఆలీతో వీరాంజనేయులు, ఈటీవీ న్యూస్, గుంటూరు.